యాహ్! మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏం జూసామంటే సర్వర్ అంటే ఏంటి? సో, అలానే మనకి ఇంట్రడక్షన్ చూసామనమాట. సర్వర్ ఇంట్రడక్షన్ చూసాం. లైక్ మనకి ఆహ్, సర్వర్ ఎలా ఉంటది? వర్చువలైజేషన్ అంటే ఏంటి? దెన్ సర్వర్స్ ఏ కంపెనీ ఉంటాయి? లైక్ ఫ్యూచర్స్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? సో, ఇవన్నీ ఆల్రెడీ చూసాం. మనకిక్కడేంటంటే ఏడబ్ల్యూఎస్‌లో అకౌంట్ మీకుండాలి. మీకు ఏడబ్ల్యూఎస్ ప్రాక్టీస్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్‌లో అకౌంట్ మీకుండాలి. సో, మీకు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఏడబ్ల్యూఎస్‌లో అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోండి. దెన్ నాకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్‌లో అకౌంట్ ఉంది. దెన్ రూట్ యూజర్ అంటే మనం ఏ అకౌంట్, ఈమెయిల్ ఐడీతో మన యూజర్ క్రియేట్ చేస్తామో దట్ ఈస్ ఎ రూట్ యూజర్ అన్నమాట. సో, నేను లాగిన్ అవుతున్నాను. యాహ్! ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? కనపడట్లేదు. నో సార్. ఓకే. దెన్ యాహ్! నౌ? ఇప్పుడు ఓకే. ఓకే సార్. యాహ్! మనం యూజువల్‌గా ఏంటంటే ఆల్రెడీ కొంతమందికి మనం ఎలా EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటది. సో, నౌ ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ హౌ టు క్రియేట్ ది EC2 ఇన్‌స్టాన్స్. దెన్ నేను మన కస్టమ్ వీపీసీలో మనం ఓన్‌గా వీపీసీ క్రియేట్ చేసుకునేటప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఐ విల్ టెల్ యూ. సో, ఇక్కడేంటంటే మీరు ఫస్ట్ మీకిక్కడ అబ్జర్వ్ చేస్తే, మీకు లాస్ట్ క్లాస్‌లో చెప్పినట్టు మీకిక్కడ రీజియన్స్ ఉంటాయన్నమాట. లైక్ యూఎస్ ఈస్ట్ 1, యూఎస్ ఈస్ట్ 2, యూఎస్ వెస్ట్ 1, యూఎస్ వెస్ట్ 2, ఏపీ సౌత్ 1 ఇలా అలానే నార్త్ ఈస్ట్ ఇలా మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఏ రీజియన్ సెలెక్ట్ చేయాలి? రియల్ టైమ్‌లో ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూకే క్లయింట్ అనుకోండి. యూకే క్లయింట్ అంటే ఆ ప్రాజెక్ట్ యూకే ప్రాజెక్ట్ అయితే వాళ్ళ అప్లికేషన్స్ యూకే వాళ్ళు యూజ్ చేస్తుంటే ఎక్కువగా యూకేలో క్రియేట్ చేస్తారు. అంటే యూరప్‌లో కానీ, యూరప్ ఫ్రాంక్‌ఫర్ట్ కానీ, ఐర్లాండ్ కానీ, లండన్ కానీ, పారిస్ ఇవన్నమాట. అంటే ఎక్కువగా లండన్‌లో అనుకోండి. ఈయూ వెస్ట్ 2 అనమాట. అప్లికేషన్ ఎక్కువ మంది యూజ్ చేసేది లండన్ అయితే, అప్పుడు ఆ అప్లికేషన్ లండన్‌లో హోస్ట్ చేస్తారు. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాం? ఇండియాలో యూజ్ చేస్తాం. వాళ్ళు ఇన్ కేస్ క్లౌడ్ వాడాలి అనుకుంటే, వాళ్ళ సర్వర్స్, సర్వీసెస్ ఎక్కడ ఉంచుతారంటే, హైదరాబాద్‌లో కానీ, ఎయిదర్ మేబీ ముంబైలో కానీ ఉంచుతారు. ఎందుకంటే, యాస్ పర్ ద రెగ్యులేషన్స్ ప్రకారం కూడా అంటే, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా ఎక్కడ డేటా అక్కడే ఉండాలి. అంటే, ఇండియాకి సంబంధించిన డేటా ఇండియా సర్వర్స్‌లోనే ఉండాలి. అలానే యూఎస్‌కి సంబంధించిన డేటా యూఎస్ సర్వర్స్‌లో ఉండాలి. అందుకని యూజువల్‌గా ఏంటంటే, యూఎస్ క్లయింట్స్ డేటాని యూఎస్‌లోనే ఉంచుతారు. అంటే యూఎస్ డేటా సెంటర్స్. మనం ఇప్పుడు ఎక్కడ మనం క్రియేట్ చేయాలి? అకౌంట్ ఎక్కడ క్రియేట్ చేయాలి? సర్వీసెస్ మన సర్వర్స్ ఎక్కడ క్రియేట్ చేయాలి అని మనం అనుకుంటే, దెన్ ఇక్కడ మనం ముంబైలో కానీ, ఇక్కడ ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. అంతకుముందు నేను ఇదే దాంట్లో ఒహియోలో క్రియేట్ చేసున్నాను. అంతకుముందు కొన్ని సర్వర్స్ చూద్దాం. ఇక్కడేంటంటే మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయండి. మనం ఫస్ట్ ఎక్కువగా ఏంటంటే ఈసీ2 అనమాట. ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ సర్వీస్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. మీరిక్కడ డైరెక్ట్‌గా ఈసీ2 అని మీరు టైప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడేంటంటే ఈసీ2 అంటే వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్ అన్నారనమాట. అంటే మనం ఫస్ట్ యూజువల్‌గా ఎక్కువగా యూజ్ చేసేదేంటంటే సర్వర్‌ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటని అనేదనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇన్‌స్టాన్స్ రన్ అవుతున్నాయి. కొన్ని చూస్తే ఇక్కడ ఇన్‌స్టాన్స్ రన్నింగ్ 1 అని ఉంది. దీని మీద ఇన్‌స్టాన్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ ఈ ఇన్‌స్టాంట్ రన్ అవుతుందనమాట. ఇది నేను స్టాప్ చేస్తాను టైమ్ బీయింగ్ కొత్తది సో, ఇప్పటివరకు మీకు ఏమర్థమైందంటే జస్ట్ రీజియన్స్ ఉంటాయి. రీజియన్స్ యొక్క పర్పస్ చెప్పాను. ఎందుకు మల్టిపుల్ రీజియన్స్‌లో ఉంటదంటే యూజువల్‌గా సర్వర్స్ అన్నీ ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీలోనే సర్వర్స్‌ని ప్లేస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద వన్ థింగ్.
అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేంటంటే అవైలబిలిటీ జోన్ అని ఉంటదనమాట. ఇక్కడ మనకి జోన్ అంటే రీజియన్ తెలుసు. సో, రీజియన్‌లో మరి అగైన్ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి అంటే, మీరొకసారి గూగుల్‌లోకెళ్ళి అవైలబిలిటీ ఏడబ్ల్యూఎస్ అవైలబిలిటీ జోన్ అని మీరు ఇచ్చేస్తే, మీరొకసారి ఇమేజెస్ చూస్తే, ఇది చూసారనుకోండి ఇక్కడ. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఈ డయాగ్రామ్‌లో ఓన్లీ 3 రీజియన్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ డయాగ్రామ్‌లో మనకేంటి ఇక్కడ ఒక రీజియన్‌లో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఇదొక అవైలబిలిటీ జోన్, ఇదొక అవైలబిలిటీ జోన్, ఇదొక అవైలబిలిటీ జోన్. అంటే ఏంటంటే అవైలబిలిటీ జోన్ ఈస్ నథింగ్ బట్ ఒక డేటా సెంటర్ అన్నమాట. అవైలబిలిటీ జోన్ ఈస్ నథింగ్ బట్ వన్ డేటా సెంటర్ అన్నమాట. ఇదొక డేటా సెంటర్, ఇదొక డేటా సెంటర్. ఈ 3 డేటా సెంటర్స్ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటది. అంటే యూజువల్‌గా ఏంటంటే కొన్ని సర్వీసెస్ మీరు డేటా అనేది ఒక రీజియన్‌లో స్టోర్ చేసినా ఆటోమేటిక్‌గా డేటా అనేది రిమైనింగ్ జోన్స్ కూడా రిప్లికేట్ అవుతది. అప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ జోన్‌లో అవైలబిలిటీ లేకపోయినా కానీ, ఈ 2 జోన్స్‌లో మనకి డేటా కానీ, సర్వీసెస్ కానీ అవైలబిలిటీ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఈ 3 జోన్స్ వచ్చేసరికి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. త్రూ కేబుల్స్ ద్వారా ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయండి. అడగొచ్చు. సార్ ఓన్లీ 2 ఒక రీజియన్‌లో 2 జోన్స్ ఉంటాయా? 3 జోన్స్ ఉంటాయా? 4 జోన్స్ ఉంటాయా? 5 జోన్స్ ఉంటాయా? అనేది అది డిపెండ్స్ అపాన్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళని బట్టి ఉంటది. అంతేకాని ఈ జోన్‌కి, ఈ రీజియన్‌కి ఇన్నే జోన్స్ ఉండాలని రూల్ ఏమి లేదు. ప్రెజెంట్ ఇప్పుడు మనం ముంబై రీజియన్ తీసుకున్నాం అనుకోండి. ముంబై రీజియన్‌లో 3 జోన్స్ ఉంటాయి. 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయన్నమాట. 3 అవైలబిలిటీ జోన్స్ ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటది. త్రూ కేబుల్స్ ద్వారా ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటది. సో, ఇప్పటి వరకు మీకేం అర్థం అవ్వాలి? రీజియన్ అంటే ఏంటి అనేది అర్థం అవ్వాలి. రీజియన్ అంటే ఒక లొకేషన్ ఐదర్ ముంబై కానీ, హైదరాబాద్ కానీ అలా యూఎస్‌లో యూకేలో ఫ్రాంక్‌ఫర్ట్ కానీ, ఐర్లాండ్ కానీ అది లొకేషన్. అందులో అగైన్ హైదరాబాద్‌లో మనకి 3 జోన్స్ ఉంటాయి. అంటే దగ్గర దగ్గరనే 3 డేటా సెంటర్స్ ఉంటాయన్నమాట. ఆ డేటా సెంటర్‌కి, ఈ డేటా సెంటర్‌కి త్రూ కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, ఇప్పటివరకు మీకు రీజియన్ అంటే తెలిసింది. దెన్ అవైలబిలిటీ జోన్స్ అంటే తెలుసు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మీరు ఏ రీజియన్ తీసుకున్నా కానీ, ఓహోయో తీసుకున్నా, ముంబై తీసుకున్నా యూజువల్‌గా ఏంటంటే మనకి నెట్వర్కింగ్ కావాలన్నమాట. అంటే మనం సర్వర్స్ ఒకదానికొకటి ఎలా ఇంటర్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ మీరు చూసారు కదా! మీరు ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఏంటంటే అవైలబిలిటీలో మనకి డేటా సెంటర్స్ ఉంటాయి. మీకు డేటా సెంటర్ డయాగ్రామ్ కూడా మీరు ఆల్రెడీ చూసారు. ఈ అవైలబిలిటీ జోన్ ఈస్ నథింగ్ బట్ మనకి డేటా సెంటర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు మన ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్‌లోకెళ్తే ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూస్తే మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకిక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ ఒక 4 డేటా సెంటర్స్ ఉన్నాయి. యూఎస్ వెస్ట్ రీజియన్‌లో ఇక్కడ కూడా ఐ థింక్ సో ఇక్కడ కూడా 3 డేటా సెంటర్సే ఉన్నాయి. నేను చెప్పాను కదా! డేటా సెంటర్ అని. జోన్ ఈస్ నథింగ్ బట్ ఒక డేటా సెంటర్ అన్నమాట. ఇదొక డేటా సెంటర్, ఇదొక డేటా సెంటర్. ఇక్కడ 3 డేటా సెంటర్స్ అన్నీ అంటే 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ డేటా సెంటర్‌లో మనం సర్వర్స్ కానీ, డేటా కానీ ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ప్రతి డేటా సెంటర్‌లో నెట్వర్కింగ్ కూడా ఉంటదనమాట. యూజువల్‌గా ఇక్కడేంటంటే, ప్రతి డేటా సెంటర్‌లో మనకి నెట్వర్కింగ్ కూడా ఉంటది. సో, ఇక్కడ మీరు ప్రతి రీజియన్‌కెళ్తే మనకి వీపీసీ అని ఉంటదనమాట. సో, వీపీసీ అని ఉంటది. అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. వై యూ ఆర్ యూజింగ్ వీపీసీ అంటే ఐసోలేటెడ్ క్లౌడ్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు వీపీసీ అంటే ఏంటంటే, మీరేదైనా సర్వీసెస్‌ని క్రియేట్ అంటే మీకు సర్వర్స్ కావాలి. మీ సర్వర్స్ కావాలంటే మీ నెట్వర్కింగ్‌లోనే ఉంటాయి. అంటే మీ రిసోర్సెస్‌ని వేరే వాళ్ళు చూడలేరనమాట. సో, వేరే వాళ్ళు కంట్రోల్ చేయలేరు. అంటే ఇదేంటి వీపీసీ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ టు ఐసోలేట్ యువర్ రిసోర్సెస్ టు ది అదర్ రిసోర్సెస్ అన్నమాట. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రీజియన్ అనుకోండి. సో, ఇందులో మనకు 3 జోన్స్ ఉన్నాయనుకోండి. నేను 3 బాక్స్‌లు డ్రా చేస్తున్నాను. మనకి సో, జస్ట్ రఫ్ డయాగ్రామ్. ఇదొక జోన్ 1 లైక్ జోన్ 2
అలానే జోన్ 3 అన్నమాట. ఓకే. ఇది రీజియన్. ఓకే. ఈ రీజియన్‌లో మనకి 3 జోన్స్ ఉంటాయి. ఇవేంటి? ఇది ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముంబై రీజియన్ అనుకున్నాం అనుకోండి. ఎం అని అనుకున్నాం ముంబై రీజియన్. సో, ఈ ముంబై రీజియన్‌లో 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. అంటే 3 జోన్స్ ఉన్నాయి. ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిసోర్స్ క్రియేట్ చేశాననుకోండి. ఒక వీఎం క్రియేట్ చేశాననుకోండి. సో, నా వీఎం ఎక్కడుంటది? ఏదో ఒక ఏదో ఒక జోన్ మెన్షన్ చేశాను కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడుంటది. నేను క్రియేట్ చేసిన వీఎం ఇక్కడుంటది. అలానే వేరే అతను మీరు కూడా ముంబై రీజియన్‌లో, ముంబైలో ఒక జోన్‌లో మీరు వీఎం క్రియేట్ చేశారు. అంటే మీ వీఎం కూడా ఇక్కడే ఉంటది కదా! అంటే ఏంటి? అందరి సర్వర్స్ వచ్చేసరికి ఇక్కడే ఉంటాయన్నమాట. ఈ రీజియన్స్‌లో. నాకు సంబంధించిన సర్వీసెస్‌ని నేనే చూడాలి. నువ్వు చూడకూడదన్నమాట. ఇలా ఉండాలి. అంటే ఏంటి? మనకి మనం నెట్వర్క్ ఫార్మ్ చేసుకోవాలన్నమాట. అది ఎలా పాజిబుల్ అవుతదంటే ఇక్కడ కొన్ని వీపీసీ అని ఒక కాన్సెప్ట్ ఉంటదనమాట. అది నేను తర్వాత చెప్తాను క్లియర్‌గా. అలా వీపీసీ కాన్సెప్ట్ యూజ్ చేసి మన సర్వీసెస్‌ని మనమే కంట్రోల్ చేసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు ఈ 3 డేటా సెంటర్స్‌కి సంబంధించి నేను ఒక వీపీసీ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ వర్చువల్‌గా ఒక వీపీసీ క్రియేట్ చేశాననుకోండి. ఇది వీపీసీ అనుకున్నాననుకోండి. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన సర్వర్స్ అన్నీ నా కంట్రోల్‌లో ఉంటాయి. వేరే వాళ్ళు చూడలేరు. ఇది నా వీపీసీ అనుకోండి. నా కంట్రోల్‌లో ఉంటే వేరే వాళ్ళు చూడలేరు. వేరే వాళ్ళు వాళ్ళకి ఓన్‌గా ఒక వీపీసీ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వీపీసీ కాన్సెప్ట్ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫైనల్‌గా మీకేం అర్థం అవ్వాలంటే రీజియన్స్, జోన్స్ అర్థమవ్వాలి. సో, అదయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నాను ఫస్ట్ బేసిక్‌గా. ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నా. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓహోయో అనే రీజియన్‌లో ఒక సర్వర్ క్రియేట్ చేస్తా. సర్వర్ క్రియేట్ చేయాలంటే మీరేం చేయాలంటే సెర్చ్‌లోకెళ్ళి ఈసీ2 అని సెలెక్ట్ చేయండి. సో, ఈసీ2 మీద క్లిక్ చేయండి. ఈసీ2 మీద క్లిక్ చేస్తే మీకిలా కనపడిద్దనమాట. సో, మీరిక్కడ ఏం జేస్తారంటే ఇప్పుడు మనం మాన్యువల్‌గా త్రూ కన్సోల్ జేస్తున్నాం. మాన్యువల్‌గా త్రూ కన్సోల్ మనం ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేస్తున్నాం. సో, యూజువల్‌గా రియల్ టైమ్‌లో ఇప్పుడు అలా క్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే అంతా టెరాఫార్మ్‌తో చేస్తున్నారు. అవి చెప్తాను. ఫస్ట్ అసలు మాన్యువల్‌గా ఎలా అనేది మీకు తెలియాలి కాబట్టి చెప్తాను. సో, మీకు లాంచ్ ఇన్‌స్టాంట్. ఓకే. లాంచ్ ఇన్‌స్టాంట్ మీద క్లిక్ చేయండి. లాంచ్ ఇన్‌స్టెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత, మీరు మీ సర్వర్‌కి ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది మీరిక్కడ మెన్షన్ చేయండి. ఇప్పుడు నేనేం డెమో హైఫన్ ఫెబ్ హైఫన్ సర్వర్ అని. ఇక్కడ పేరనేది మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. సర్వర్ నేమ్ మీ ఇష్టం వచ్చింది. ఇక్కడ ఏఎంఐ అంటే ఏంటంటే, అమెజాన్ మిషన్ ఇమేజ్. ఏఎంఐ అంటే ఏంటంటే, ఈటిని అమెజాన్ మిషన్ ఇమేజ్. అంటే ఇప్పుడు అంతకుముందు ఓల్డెన్ డేస్‌లో ఏంటంటే, మనం ఒక ల్యాప్‌టాప్‌లో ఓఎస్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఏం చేసేవాళ్ళు? ఒక సీడీ పెట్టేవాళ్ళు. సో, సీడీ పెట్టి ల్యాప్‌టాప్‌లో దాన్ని మనం విండోస్ 7 అయితే విండోస్ 7, విండోస్ 10 అయితే విండోస్ 8 అలా మనం స్టార్ట్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఆ ఓఎస్‌ని తీసుకొని మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. అలానే ఇప్పుడు సర్వర్‌లో కూడా మనకి ఏ ఓఎస్ కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక వీఎంని ఆర్డర్ చేస్తున్నాం అన్నమాట. ఒక వీఎంని ఆర్డర్ అంటే మనకేం డెలివరీ రాదు. మనం క్రియేట్ చేసుకున్నది మనకి ఇక్కడే ఉంటది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఫేస్‌బుక్ తీసుకున్నారనుకోండి. ఫేస్‌బుక్‌లో మీరు ఒక పోస్ట్ చేస్తారు. అంటే ఏంటి? మీరు అప్‌లోడ్ చేసిన ఇమేజ్ ఫేస్‌బుక్‌లో ఉంటది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా! అలానే ఇప్పుడేంటంటే మనం ఒక వీఎంని ఆర్డర్ పెడుతున్నాం. అది మన పర్పస్ కోసం. మనం అంటే దాంట్లో ఏదైనా అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకుంటామా? లేకపోతే ఏం చేస్తామనేది అది మన ఇష్టం. నేనిప్పుడేంటంటే ఒక వీఎం అనమాట. ఇది వీఎం. ఓకే. ఇక్కడ మీకు ఏ కైండ్ ఆఫ్ కావాలి అంటే మీకు అమెజాన్ లైనెక్స్ కావాలా? ఉబుంటూ కావాలా? లైక్ విండోస్ సర్వర్ కావాలా? రెడ్ హ్యాట్ కావాలా? లేకపోతే సుసో కావాలా? ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. ఎక్కువగా యూజ్ చేసేది రియల్ టైమ్‌లో రెడ్ హ్యాట్ అండ్ ఉబుంటూ ఎక్కువ యూజ్ చేస్తారు. అమెజాన్ లైనెక్స్ చాలా తక్కువ. మోస్ట్‌లీ రెడ్ హ్యాట్ యూజ్ చేస్తారు. ఉబుంటూ యూజ్ చేస్తారు. దెన్ కొన్ని కంపెనీస్ సెంటోస్ కూడా యూజ్ చేస్తాయన్నమాట. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్‌లో ఇవి ఫ్లేవర్స్ అన్నమాట. లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలానో, లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. లైనెక్స్ అనేది ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్‌లో మనకేంటంటే సెంటోస్, సెంటోస్ అనేది ఒక ఫ్లేవర్. అలానే
ఉబుంటు అనేది ఒక ఫ్లేవర్ అనమాట. ఇక్కడ చూస్తే ఉబుంటు అనేది ఒక ఫ్లేవర్. అలానే మనకి అమెజాన్ లైనెక్స్ అనేది ఒక ఫ్లేవర్. ఇంకా మనకి రెడ్ హ్యాట్ అనేది ఇంకొక ఫ్లేవర్ అనమాట. సో, ఇవన్నీ ఏంటంటే ఫ్లేవర్స్ అనమాట. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. ఇది సెంటోస్, ఉబుంటూ ఇవన్నీ. ఓకే. మనం ఇప్పుడేంటి ఒక ఓఎస్ ఒక వీఎం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? సో, వాట్ ఆర్ ద థింగ్స్ యూ ఆర్ రిక్వైర్డ్? సో, స్టెప్స్ టు క్రియేట్ వీఎం. ఒక వీఎంని క్రియేట్ చేయడానికి మనకి ఏ స్టెప్స్ కావాలి అంటే ఫస్ట్ ప్రొవైడ్ ది వీఎం నేమ్ ఆర్ సర్వర్ నేమ్. సర్వర్ ఆర్ వీఎం మనం సర్వర్ అనొచ్చు, వీఎం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో, ఒక వీఎం నేమ్ ప్రొవైడ్ చేస్తామనమాట ఫస్ట్ మనం. ఓకే. దాని తర్వాత సెలెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక ఆపరేటింగ్ సిస్టమ్. నేను ప్రెజెంట్ ఏంటంటే వెరీ సింపుల్‌గా మనం యాక్సెస్ చేసుకొని కనెక్ట్ అవ్వటానికి మీరేంటంటే అమెజాన్ లైనెక్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, మీరేం జేయాలి ఇప్పుడు సెకండ్ సెలెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్. ఓఎస్ ఈస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. లైక్ అమెజాన్ లైనెక్స్. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది అమెజాన్ లైనెక్స్ మీద క్లిక్ చేశాను. ఆపరేటింగ్ ఏఎంఐ అనమాట. ఇక్కడేంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనొచ్చు, లైక్ సెలెక్ట్ ఓఎస్ అనొచ్చు, ఆర్ ఏఎంఐ అనొచ్చు. మీరు ఏదైనా అనొచ్చు. నో ప్రాబ్లమ్. ఇక్కడ ఏఎంఐ అని కూడా అనొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా, ఏఎంఐ అన్నా ఒకటే. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాం? దెన్ వీ నీడ్ టు మెన్షన్ ద ఇన్‌స్టాంట్ టైప్ అనమాట. సో, ఇన్‌స్టాంట్ టైప్ ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్‌స్టాంట్స్ ఉంటాయండి ఇక్కడ. టీ2 మైక్రో, టీ2 ఇలా చూస్తే టీ2 నానో, టీ2 మైక్రో, టీ2 స్మాల్, టీ2 లార్జ్ యాస్ వెల్ టీ2 ఎక్స్ లార్జ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇన్‌స్టాన్స్ టైప్ వచ్చినప్పుడు మనం చెప్తాం. సో, ఇక్కడేంటంటే మీరు ఫ్రీ టైర్‌లో ఓన్లీ టీ2 మైక్రోనే ఉంటదనమాట. ఫ్రీ టైర్ ఎలిజిబుల్. మీరిక్కడ ఫ్రీ టైర్ అంటే ఏంటి అంటే మీకిక్కడ దీనికి మనీ ఏం పడవనమాట. ఓకే. ఫ్రీ టైర్‌లో ఏమేం ప్రాపర్టీస్ అంటే ఏమేమి యూజెస్ ఉంటాయనేది నేను చెప్తాను. సో, టీ2 మైక్రో సెలెక్ట్ చేసుకుంటామనమాట. అంటే సెలెక్ట్ మిషన్ టైప్ అనమాట. ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాలి? సెలెక్ట్ మిషన్ టైప్. మిషన్ టైప్ అంటే టీ2 మైక్రో అనేది ఫ్రీ టైర్ అనమాట. మీరు ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకోండి టీ2 మైక్రో. దాని తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ మనం ఏంటంటే క్రియేట్ ఎ కీ పెయిర్ అనమాట. మనం ఒక కీ పెయిర్ అంటే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నా అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళ గురించి కాదు. అంటే ఆల్రెడీ కొంతమంది లాస్ట్ బ్యాచ్‌లోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఆల్రెడీ వీఎం ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. వాళ్ళ గురించి కాదు. ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళ గురించి. సో, మీకు ఈ ఫస్ట్ 20 మినిట్స్ మీకు అంతా తెలిసినట్టే అనిపిస్తది. తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ మీకు చాలా డౌట్‌లొస్తాయి. దెన్ యూ కెన్ ఆస్క్. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే యూ హావ్ టు క్రియేట్ ది కీ పెయిర్ అన్నమాట. కీ పెయిర్ క్రియేట్ చేయాలి. ఇఫ్ కీ పెయిర్ ఈస్ ఆల్రెడీ దేర్ దెన్ యూ కెన్ సెలెక్ట్ ద కీ పెయిర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కీ పెయిర్ ఈస్ ఆల్రెడీ దేర్ దెన్ యూ కెన్ సెలెక్ట్ ద కీ పెయిర్. ఆర్ అదర్‌వైజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ కీ పెయిర్ దెన్ క్లిక్ ఆన్ ద క్రియేట్ న్యూ పెయిర్. సో, వీ నీడ్ టు క్రియేట్ ఎ కీ పెయిర్. క్రియేట్ న్యూ కీ పెయిర్ ఆర్ యూజ్ ఎగ్జిస్టింగ్ కీ పెయిర్. ఎగ్జిస్టింగ్ కీ పెయిర్ అయినా వాడుకోవచ్చు. మనం న్యూ కీ పెయిర్ అయినా క్రియేట్ చేయొచ్చు. నేను న్యూ కీ పెయిర్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ న్యూ కీ పెయిర్ క్లిక్ ఆన్. దెన్ యూ కెన్ మెన్షన్ ది వన్ నేమ్ అన్నమాట. మీ ఇష్టం వచ్చింది నేను మెన్షన్ చేస్తున్నాను. లైక్ ఫెబ్, ఫెబ్ డెవాప్స్ అని ఫెబ్ డెవాప్స్ బ్యాచ్ అని ఒక కీ పెయిర్ క్రియేట్ చేస్తున్నాను. ఫెబ్ డెవాప్స్ బ్యాచ్. మీ ఇష్టం వచ్చిందండి. క్రియేట్ ఎ న్యూ కీ పెయిర్ ఆర్ యూజ్ ఎగ్జిస్టింగ్ కీ పెయిర్. సో, బై ప్రొవైడింగ్ నేమ్ అన్నమాట. ఒక నేమ్ ప్రొవైడ్ చేసి జస్ట్ మీరు కీ పేరు. ఇక్కడ నేనండి మీరు ఎప్పుడైతే మీరు ఈ ఫెబ్ క్రియేట్ చేస్తారో
ఇక్కడ యూ కెన్ సెలెక్ట్ ద ఎదర్ పెమ్ కీ సెలెక్ట్ చేయాలండి, పెమ్ కీ. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ క్రియేట్ ఏ న్యూ కీ పేర్ ఆర్ సెలెక్ట్ యూజ్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ బై ప్రొవైడింగ్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. ఇక్కడ బెటర్ టు క్రియేట్ ఏ న్యూ కీ పేర్ by providing the name ppk or pem key select chain. Okay, then so once you are creating the keypad, then automatically it will download it into the మీ downloads లోకి వెళ్ళిద్దండి. మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్స్ ఫెబ్ డెవాప్స్ బ్యాచ్ డాట్ పెమ్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుందో చూపిస్తాను, డౌన్లోడ్స్ లో ఉంటుంది. సో మీకు ఇక్కడ ఏంటంటే నెట్వర్కింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ నెట్వర్క్ సెట్టింగ్స్లో మీరు అసలు ఏం టచ్ చేయొద్దు. డోంట్ టచ్ ఎనీథింగ్ ఇన్ నెట్వర్క్ సెట్టింగ్స్ అనమాట. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్లో మీరు అసలు ఏం టచ్ చేయొద్దు. ఎందుకంటే ఈ నెట్వర్కింగ్స్ గురించి మనం తర్వాత క్లియర్గా డిస్కస్ చేస్తాం, విపిసి అంటే ఏంటి ఇవన్నీ. ఇక్కడ బై డిఫాల్ట్గా మీకు డిఫాల్ట్ విపిసి ఉంటుంది. ఇది డిఫాల్ట్ విపిసి అనమాట. అంటే ప్రతి రీజియన్లో మీరు ఓహోయోలో కానీ ఎక్కడ తీసుకున్న ముంబైలో కానీ ప్రతి రీజియన్లో ఈ డిఫాల్ట్ నెట్వర్క్ ఉంటుంది అనమాట. ఈ డిఫాల్ట్ నెట్వర్క్లో మనకి ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఎక్కడైనా ముంబైలో కానీ ఎక్కడైనా ఒక సర్వర్ క్రియేట్ చేశారనుకోండి, ఇది ఈ రీజియన్లో క్రియేట్ చేసి ఇది ముంబై రీజియన్ అనుకోండి. ఇక్కడ మీరు సర్వర్ క్రియేట్ చేసినప్పుడు మీరు తెలియకుండా మీకు ఏంటంటే ఒక డిఫాల్ట్ విపిసి ఎలకేట్ అయ్యొద్దు అనమాట. ప్రతి రీజియన్కి ఒక డిఫాల్ట్ విపిసి ఉంటుంది, ప్రతి రీజియన్కి ఒక డిఫాల్ట్ విపిసి ఉంటుంది. సో ఆ డిఫాల్ట్ విపిసి ఇది ఇక్కడ క్రియేట్ అవుతాయి అనమాట. ఇట్ విల్ క్రియేటెడ్ డిఫాల్ట్ విపిసి. ఇది డిఫాల్ట్ విపిసి. అలానే సబ్‌నెట్స్‌ని కూడా మనం ఏమి సెలెక్ట్ చేయట్లేదు. సో, ఏం సెలెక్ట్ చేయకపోతే మనకి ఏం తీసుకుంటదనేది మనం చూద్దాం. ఓకే. హియర్ ఐ డిడ్ంట్ టచ్ ఎనీథింగ్ ఇన్ ద నెట్వర్క్ సెట్టింగ్స్. నెట్వర్క్ సెట్టింగ్స్‌లో అసలు నేనేం టచ్ చేయట్లేదు. ఓకే. ఓన్లీ ఏం చేశానంటే జస్ట్ సర్వర్ నేమ్ ప్రొవైడ్ చేశాను. ఆపరేటింగ్ సిస్టమ్ ఏఎంఐ, ఇన్‌స్టాంట్ టైప్ దెన్ అంతే. ఇదంతా మీరు అవసరం లేదండి. జస్ట్ మీకేదో అవసరం కావాలి రన్నింగ్ నోట్స్ మీకు అర్థమవుతుంది ఈజీగానే. సో, పీఎం క్రియేట్ చేస్తున్నాం. జస్ట్ లాంచ్ ఇన్‌స్టాన్స్. ఫస్ట్ ఇట్ విల్ గోస్ టు పెండింగ్ స్టేట్ అండి. ఫస్ట్ పెండింగ్ స్టేట్‌కెళ్ళిద్ది. ఈ ఫస్ట్ పెండింగ్ స్టేట్ తర్వాత ఇట్ విల్ ఆటోమేటిక్‌లీ గో టు ద రన్. ఇప్పుడు నేను అమెజాన్ లైనెక్స్ ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే దీన్ని మనం పుట్టి అని ఒకటుంటది. దాని ద్వారా ఏం కనెక్ట్ అవ్వకుండా గిట్ బాష్ నుంచి కనెక్ట్ అవ్వకుండా డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వచ్చు. ఈజీగా ఉంటదని స్టార్టింగ్ అమెజాన్ లైనెక్స్ చెప్పాను. తర్వాత మనం హౌ యూ కెన్ కనెక్ట్ టు పుట్టి కానీ దెన్ మనం ఎలా కనెక్ట్ అవుతాం అనేది నేను చెప్తా. ఇప్పుడేంటంటే మీరు జస్ట్ సెలెక్ట్ చేయండి. దెన్ యూ కెన్ కనెక్ట్ అనండి. ఓకే. ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి. ఈసీ2 ఇన్‌స్టాంట్ కనెక్ట్, సెషన్ మేనేజర్, ఎస్ఎస్హెచ్ క్లయింట్ అందులో జస్ట్ మీరేంటంటే అమెజాన్ లైనెక్స్ సెలెక్ట్ చేశారు కాబట్టి దెన్ వీ కెన్ ఏబుల్ టు యూజ్. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అమెజాన్ లైనెక్స్ యాస్ ఎ ఓఎస్ దెన్ వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ ది సర్వర్ through EC2
EC2 Instant Connect. EC2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ జనరల్‌గా రెడ్ హ్యాట్ అయితే మనం కనెక్ట్ అవ్వలేము. రెడ్ హ్యాట్ కానీ, ఉబుంటూ నుంచి కానీ అయితే అంటే మీరు రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాంట్స్‌కెళ్ళండి అగైన్. ఆహ్, సో, ఇన్‌స్టాంట్ మీద క్లిక్ చేసాం. దెన్ కనెక్ట్ అన్నాం. సో, ఈ ఇన్‌స్టాంట్ కనెక్ట్ మీద క్లిక్ చేసి దెన్ ఇలా వాడాలి అంటే కంపల్సరీగా అది అమెజాన్ లైనక్స్ అయితేనే ఈ ఇన్‌స్టాంట్ ఈసీ2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ వర్క్ అవుతది. అది మెయిన్ పాయింట్. ఈసీ2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ అవ్వాలి అంటే ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది స్టూడెంట్స్ సెంటోస్ కానీ, రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసి ఈ ఈసీ2 ఇన్‌స్టాంట్ కనెక్టర్‌ని యూజ్ చేసుకోవాలని ట్రై చేస్తారు. అప్పుడు సార్ నేను ఇలా సర్వర్ క్రియేట్ చేశాను సార్. నేను ఇన్‌స్టాంట్ కనెక్ట్ మీద క్లిక్ కనెక్ట్ అవుతుంటే నాకు కనెక్ట్ అవ్వట్లేదు అని అడుగుతారనమాట. అందుకే చెప్తున్నా. ఓన్లీ మీరు అమెజాన్ లైనక్స్ యూజ్ చేస్తేనే దెన్ మనకి ఈసీ2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ ఇదవుతదనమాట. ఈ ఈసీ2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ మీద క్లిక్ చేసి జస్ట్ కనెక్ట్ అనండి. మీకిక్కడ పక్కన ఇంకొక బ్రౌజర్ ఓపెన్ అవుతదనమాట. ఇది యాక్చువల్‌గా మన సర్వర్స్ అన్నీ ఉన్నది. సో, నెక్స్ట్ పక్కనే ఇంకొక బ్రౌజర్ ఓపెన్ అవుతది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మన ఇన్‌స్టాన్స్ ఉన్నది. తర్వాత పక్కనే ఇంకొక బ్రౌజర్ ఓపెన్ అవుతది. ఇలా బ్రౌజర్ ఓపెన్ అవుతది. అంటే మనం ఇప్పుడు లైనక్స్‌లోకి ఆల్రెడీ సర్వర్‌లోకి కనెక్ట్ అయ్యామనమాట. చూస్తే మీరిప్పుడు కొత్తగా ఇనేవాళ్ళు మీకు లైనక్స్ ఏమి రావాల్సిన అవసరం లేదు. లైనక్స్ రావాలి మనం చెప్తాము. బట్ ఈ మీరు ఏడబ్ల్యూఎస్ కానీ, టెరాఫార్మ్ నేర్చుకోవటానికి కానీ కొన్ని ఓన్లీ ఒక 5-10 లైనక్స్ కమాండ్స్ రెగ్యులర్‌గా వాడతాం. అవొస్తే సరిపోతది. సో, అవి నేను చెప్తాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు చెప్తాను. దాని తర్వాత ఈ ఏడబ్ల్యూఎస్, టెరాఫార్మ్ అవన్నీ అయిపోయిన తర్వాత లైనక్స్ స్పెషల్‌గా మీరు లైనక్స్ రిక్వైర్మెంట్ ఉన్న ప్రొఫైల్‌కి కూడా ఎళ్ళొచ్చు. దానికి ఒక 6, 7 క్లాసెస్ పడితే ఐ విల్ టేక్ కేర్ దట్ వన్. మీకు తర్వాత చెప్తాననమాట. ఆ లైనక్స్ ఎలా మనం ఏంటి అనేది. సో, ఇదిప్పుడు మనం సర్వర్‌ని కనెక్ట్ అయ్యాము. ఈ డాలర్ అంటే ఏంటంటే నార్మల్ యూజర్ అంటామనమాట. లైనక్స్‌లో డాలర్ అంటే నార్మల్ యూజర్ అంటాం. సో, సుడో ఎస్‌యు హైఫన్ అంటే మనకిక్కడ స్లాష్ వస్తది. ఇదేమో రూట్ యూజర్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక ఈసీ2 ఇన్‌స్టాంట్‌ని క్రియేట్ చేసి దానికి కనెక్ట్ అవ్వగలిగామనమాట. థిస్ ఈస్ హౌ వి కెన్ డూ. జస్ట్ ఓన్లీ ఇంతవరకు. ఇది మనం అమెజాన్ లైనక్స్‌ని యూజ్ చేసి చేసాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇన్‌స్టాంట్‌ని మీకిప్పటి వరకు ఏం చెప్పాను జస్ట్ ఇన్‌స్టాంట్ క్రియేట్ చేయటం, దానికి కనెక్ట్ అవ్వటం వరకే చెప్పాను. సో, నెక్స్ట్ ఇది అమెజాన్ లైనక్స్ తీసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని స్టాప్ చేస్తాను. ఓకే. దీన్ని సెలెక్ట్ చేయండి. దెన్ యూ కెన్ స్టాప్ చేయండి. ఇక్కడ మీరు ఎక్కువగా ఇన్‌స్టాంట్ స్టేట్స్ అన్నమాట. వాట్ ఆర్ ద ఇన్‌స్టాంట్ స్టేట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అంటే ఇన్‌స్టాంట్ స్టేట్స్ మనకేముంటాయి? టైప్స్ ఆఫ్ ఇన్‌స్టాన్స్ స్టేట్స్. స్టాప్ స్టేట్ ఇక్కడ ఉన్నవే అన్నమాట. స్టాప్ ఇన్‌స్టాన్స్, స్టాప్ స్టేట్, స్టార్ట్ స్టేట్, రీబూట్ అండ్ టెర్మినేట్. ఈ హైబర్‌నెట్ అనేది ఎక్కువ అసలు యూజ్ చేయమండి. ఆహ్, స్టార్ట్, స్టార్ట్ స్టేట్ ఎట్ ద సేమ్ టైమ్ రన్నింగ్, రీబూట్, దెన్ టెర్మినేట్. ఇవన్నీ యూజువల్‌గా మనకి స్టేట్స్ అండి. చాలా తక్కువ మంది అడుగుతారు. ఎవరో రేర్ కేస్‌లో అడుగుతారు. టైప్స్ ఆఫ్ ఇన్‌స్టాంట్ స్టేట్స్ అని. అప్పుడు యూ కెన్ టెల్ లైక్ స్టాప్ స్టేట్ అని, టెర్మినేట్ స్టేట్, రీబూట్ ఇలా ఉంటాయని చెప్పాలి. సో, ఈ యాక్షన్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని నేను స్టాప్ చేస్తున్నాను. ఎలా స్టాప్ చేస్తున్నాను? జస్ట్ ఒకటి మీరు స్టాప్ చేసి ఈరోజు స్టాప్ చేసి మళ్ళా రేపొచ్చి మీరు సర్వర్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వర్ క్రియేట్ చేశారు. ఇదొక సర్వర్. సో, ఈ సర్వర్‌లో ఇప్పుడు వరకైతే మనం ఏమి ఇన్‌స్టాల్ చేయలేదు ఈ సర్వర్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ క్రియేట్ చేశారు. ఈ సర్వర్‌లో మీరు కొంత డేటా రాసారు. సమ్ వర్క్ చేశారనమాట. సమ్ వర్క్ యూ హావ్ డన్ ఇన్ దట్ పర్టిక్యులర్ మీరు వర్క్ కంప్లీట్ అవ్వలేదు. లేకపోతే సర్వర్ మీకు ఏంటంటే ఈరోజు పనేం లేదు. బిల్లింగ్ పడిద్దనమాట. సర్వర్ వాడినా, వాడకపోయినా వన్స్ మీరు క్రియేట్ చేశారు అంటే సర్వర్ అది బిల్లింగ్ పడిద్ది. నాకేంటంటే ఈరోజు 1 అవర్ పనుంది. తర్వాత సర్వర్ అవసరం లేదు. రేపు నెక్స్ట్ ఇంకొక 1 అవర్ పనుంటది.
ఈ మధ్యలో సర్వర్‌ని స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేసుకోవచ్చనమాట. సర్వర్‌ని స్టాప్ చేసుకొని, దెన్ మళ్ళా రేపొచ్చి మళ్ళా మనం సర్వర్‌ని స్టార్ట్ చేసుకొని మన వర్క్ మనం చేసుకోవచ్చనమాట. సో, అలా మనం ఏంటంటే దీంట్లో ఏడబ్ల్యూఎస్‌లో బెనిఫిట్ ఏంటంటే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వర్స్‌ని స్టాప్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వర్స్‌ని ఆన్ చేసుకోవచ్చు. సర్వర్ సైజ్‌ని పెంచుకోవచ్చు. సర్వర్ సైజ్‌ని డిక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చనమాట. అది ఒక బెనిఫిట్ అనమాట. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, గూగుల్‌లో క్లౌడ్‌లో సేమ్ చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన సర్వర్స్‌ని త్రూ కన్సోల్. ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ సార్ అంటే సార్ చెప్పండి. వన్ స్మాల్ డౌట్. హుహు. ఒకవేళ సర్వర్‌ని మనం స్టాప్ చేయకపోతే అది రన్ అవుతూనే ఉంటుందా సార్? అది రన్ అవుతానే ఉంటది. అంటే బ్యాక్‌గ్రౌండ్. బిల్లింగ్ అనేది ఒక బిల్లింగ్ ఏమైనా వస్తుందా? కంటిన్యూ‌గా రన్ అవుతూనే ఉంటే 1 వీక్‌కి అలా అలా అవును. ఏం వస్తది. ఇక్కడేంటంటే మనకి ఫ్రీ టైర్ ఉంటదనమాట. మనం ఇప్పుడంటే మనం వాడేది ఫ్రీ టైర్ కాబట్టి, ఫ్రీ టైర్‌లో మనకి ఎలిజిబిలిటీ కొన్నుంటాయనమాట. ఫ్రీ టైర్‌లో ఏంటంటే సర్వర్స్ ఒక 750 అవర్స్ మనకి ఫ్రీగా ఇస్తారనమాట. 750 అవర్స్ మనకి ఫ్రీగా ఇస్తారు. ఓకే. ఈ 750 అవర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వరే క్రియేట్ చేసి, ఒక సర్వర్‌ని కంటిన్యూగా మీరు ఒక డే రన్ చేస్తే ఎన్ని అవర్స్ అయిపోతాయి? 24 అవర్స్ అయిపోతాయి. అలానే మీరు ఒకటే సర్వర్‌ని, ఒక సర్వర్‌నే డే మొత్తం కంటిన్యూగా ఉంటే, మీకు 1 మంత్ మీరిలా ఒకటే సర్వర్‌ని రన్ చేసినా మీకేం బిల్లింగ్ రాదు. ఓకే. అలా కాకుండా మీరు ఒక 10 సర్వర్స్ క్రియేట్ చేసి మర్చిపోయారు. ఒక 1 డేనే ఒక 5 డేస్ మర్చిపోయారు. లేపోతే ఒక 10 డేస్ మర్చిపోయారు. ఒక 10 సర్వర్స్‌ని క్రియేట్ చేశారు. 10 డేస్ మర్చిపోయారు. 10 ఇంటూ 24 అంటే ఎంత? 240. సో, 240 ఇంటూ 10 ఎంత? 2400 అనమాట. అంటే అప్పుడు మీకేమవుతుంది యూజువల్‌గా మనకి ఫ్రీ అవర్స్ ఎన్నిచ్చారు? ఓన్లీ 750 అవర్సే మనకి ఫ్రీ అవర్స్ ఉంటాయి. ఓకే. జస్ట్ అవర్స్ లైక్ అదే సార్ అవర్స్ లెక్క. బిల్లొచ్చింది. మంత్‌కి ఇన్ని అవర్స్ ఒస్తాయి అంతే మనకి. ఇప్పుడు మీరు ఓకే. అవి ఎన్ని సర్వర్స్ యూజ్ చేసుకున్నారనేది మీకనవసరం. మీరు ఒకే రోజు మీకు ఒక 20 సర్వర్స్ ఆన్ జేసి ఒక రోజు ఉంచుకుంటే మీ అవర్స్ అన్నీ అయిపోతాయన్నమాట. అంటే ఓకే. మీకు ఒక పర్టిక్యులర్ అంటే అయిపోయిన తర్వాత మరి ఏమవుతది అంటే ఈ 750 అవర్స్ అయిపోయిన తర్వాత మీకు బిల్లింగ్ ఒస్తదన్నమాట. ఓకే. బిల్లింగ్ అంటే ఇప్పుడు ఈ 750 అయిపోయిన తర్వాత ఒక సర్వర్‌ని మీరు ఒక 20 అవర్స్ వాడుకున్నారనుకోండి. ఈ 20 అవర్స్‌కి బిల్లింగ్ వస్తది. ఆ బిల్లింగ్ కూడా మీరు టీ2 మైక్రో వాడితే బిల్లింగ్ తక్కువొస్తది. టీ2 లార్జ్ వాడితే బిల్లింగ్ ఎక్కువొస్తది. ఏదో ఒకటిలే అని సర్వర్ ఎప్పుడు మనం టీ2 లార్జ్ అలాంటివి సెలెక్ట్ చేయకూడదనమాట. ఎందుకంటే అవి బిల్లింగ్ ఎక్కువొస్తాయి. దట్ టూ టీ2 మైక్రో ఒక్కటే ఫ్రీ టైర్ 750 అవర్స్ ఇచ్చేది. మీకు బిల్లింగ్ పడంది ఓన్లీ టీ2 మైక్రోనే. మీరు టీ2 మీడియం కానీ, టీ2 లార్జ్ కానీ, టీ2 స్మాల్ కానీ ఏమన్నా మీరు సెలెక్ట్ చేశారనుకోండి, అవి ఆటోమేటిక్‌గా బిల్లింగ్ పడిద్ది. ఫ్రీగా ఉండదనమాట. వి సో, మస్ట్ పే దట్ బిల్ సార్. బిల్లేంటంటే ఎలా ఉంటదంటే, ఈ బిల్‌లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ మీరు ఒక సర్వర్‌ని 20 అవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ టీ2 మీడియం వాడారనుకోండి. ఒక 2000 బిల్లొచ్చిందనుకోండి. వాళ్ళేం చేస్తారంటే మీకు 2000 బిల్లొచ్చినా, 10,000 బిల్లొచ్చినా అలా బిల్ కట్టినా, కట్టకపోయినా 3 మంత్స్ మీకు యాక్టివ్‌గా ఉంటది అకౌంట్. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ మంత్‌లో మీకు రూ. 2000 బిల్లొచ్చింది. ఓకే. మీరు కట్టలేదు. కానీ మీరు అంటే మీకు కన్సోల్ ఓపెన్ అవుతది. మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ మంత్‌లో ఒక 20,000 వచ్చింది. అయినా మీరు ఓకే. అలా 3 మంత్స్ వరకు మీరేం కట్టలేదనుకోండి. అప్పుడు మీకు డీయాక్టివేట్ అవుతది. అంతేగాని మిమ్మల్ని ఏమి కట్టలేదని మిమ్మల్ని హరాస్ చేయటం గాని ఇలా ఏముండదు. మీరు 3 మంత్స్ కంటిన్యూ‌గా కట్టకపోతే డీయాక్టివేట్ అవుతదనమాట. అంతే. బట్ ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రీ టైర్ మీరు 3 మంత్స్ వరకు ఓన్లీ ఫ్రీ టైరే వాడుకున్నారనుకోండి. ఎక్స్‌ట్రా డబ్బులేమి అంటే మీకు బిల్లింగ్ రాలేదు. ఓన్లీ ఫ్రీ టైరే వాడుకున్నారనుకోండి. అలా ఫోర్త్ మంత్ కూడా మీకు పనిచేస్తదనమాట. అంటే మీకు బిల్లింగ్ రాకుండా 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు దీన్ని. ఫ్రీ టైర్‌ని. ఫ్రీ టైర్ అకౌంట్‌ని 1 ఇయర్ వరకు బిల్లింగ్ రాకుండా వాడుకోవచ్చు. బట్ బిల్లింగ్ వస్తుంది అంటే మాత్రం 3 మంత్స్ కంటే ఎక్కువ పనిచేయదు. చాలామంది ఏం జేస్తారు అంటే సో, ఒకటి కొత్తది క్రియేట్ చేసుకొని 3 మంత్స్ వాడుకొని దాని తర్వాత అది ఇనాక్టివ్ అయిపోద్ది. మళ్ళా కొత్త క్రెడిట్ కార్డ్, కొత్త మెయిల్ ఐడీ యూజ్ చేసుకొని మళ్ళా క్రియేట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం జెప్తున్నారంటే
సేమే సేమ్ క్రెడిట్ కార్డ్ ఉంటే కొత్త ఫోన్ నెంబరు, కొత్త మెయిల్ ఐడీ లేకపోతే కొత్త మెయిల్ ఐడీ ఉంటే పనిచేస్తదని చెప్తున్నారు. సో, అది మాక్సిమం కొంతమంది న్యూ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. ఇవన్నీ 3 మంత్స్ అయితే మీకు యాక్టివ్‌గా అందుకని మోస్ట్ ప్రాబబ్లీ 3 మంత్స్‌లో యూ హావ్ టు లెర్న్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో, ఇప్పుడు నేను ఈ సర్వర్‌ని స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు అమెజాన్ లైనెక్స్ కాకుండా ఉబుంటూతో ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాం. ఓకే. నెక్స్ట్ లాంచ్ ఇన్‌స్టాన్స్. సో, ఇక్కడ మీరు నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనేం చేస్తున్నా అంటే డెమో సర్వర్ ఉబుంటు అని పెట్టాను. సో, అలానే ఇక్కడ ఉబుంటుని ఇమేజ్ మనం 1 సెకండ్. సో, ఇప్పుడు నేను సర్వర్‌నేంటంటే అంతకుముందు నేను అమెజాన్ లైనక్స్ యూజ్ చేశాను. ఇప్పుడు ఉబుంటు. అంటే ఇక్కడ ఉబుంటు వాడుతున్నానని ఉబుంటు పెట్టడం ఏం కాదు. ఇక్కడ మన ఇష్టం వచ్చింది మెన్షన్ చేసుకోవచ్చు. ఈ నేమ్ మన ఇష్టం అన్నమాట. ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతకుముందు అమెజాన్ లైనక్స్‌ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు ఉబుంటు సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు. ఉబుంటు. దెన్ ఇక్కడొచ్చేసరికి మనం టీ2 మైక్రోనే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజెస్ కూడా ఏవైతే ఫ్రీ టైర్‌లో ఉన్నాయో ఉబుంటు ఇమేజెస్ రకరకాల ఇమేజెస్ ఉంటాయి. మీరు ఓన్లీ ఫ్రీ టైర్‌లో ఉన్న ఇమేజ్‌నే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫ్రీ టైర్‌లో ఉన్న ఇమేజ్‌నే సెలెక్ట్ చేసుకోండి. దెన్ టీ2 మైక్రో. ఇమేజెస్‌లో కూడా మీకు ఫ్రీ టైర్ ఇమేజెస్ ఉంటాయి. ఆహ్, డబ్బులు పడే ఇమేజెస్ కూడా ఉంటాయి. అంటే చార్జబుల్ ఇమేజెస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ టీ2 మైక్రోనే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీరు టీ2 నానో కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 0.0081 యూఎస్ డాలర్స్ పర్ అవర్ అన్నమాట. ఇంత చార్జ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటా ఎళ్తే మీరు ఎక్కువ వాడుతుంటే మీకు బిల్ ఎక్కువ పడిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి5 లార్జ్ అనుకోండి. 1.45 పడుతుంది. అదే సి5 ఎక్స్ లార్జ్ అంటే 0.23 అంటే పెరుగుతుంది కదా! 0.145 కంటే 0.23 ఎక్కువ. మీకిక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇంకా టీ2 నానో తీసుకున్నారనుకోండి. మీకు చూస్తే $0.0052 అంటే మీకు ఈ మెమరీ సిపియు పెరుగుతుంటే ఆటోమేటిక్‌గా దాని యొక్క కాస్ట్ కూడా పెరిగిద్దనమాట. రియల్ టైమ్‌లో మీరు ఏ సర్వర్‌ని అంటే మీరు ఏదో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయమన్నారని మీరు ఏ సర్వర్స్ పడితే ఆ సర్వర్స్‌ని సెలెక్ట్ చేయకూడదు. మరి ఎలా సెలెక్ట్ చేస్తారంటే దీనికి ఆర్కిటెక్ట్ ఉంటాడు. వాళ్ళు క్లయింట్ చెప్తారు. ఆర్కిటెక్ట్ ఏ టైప్ ఆఫ్ సర్వర్స్ వాడాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. మనం డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఓకే. బట్ యూజువల్‌గా ఏంటంటే ఇవి కూడా అప్లికేషన్ మీరు మెషిన్ లెర్నింగ్‌కైతే ఎక్కువ పెద్ద మెమరీ సీపీయూ ఉన్న అప్లికేషన్స్ కావాలుంటది. అలానే డిపెండ్స్ అపాన్ ది మన వర్క్ లోడ్‌ని బట్టి మీకు ఇమేజెస్ ఉంటాయి. ప్రెజెంట్ అయితే నేను టీ2 మైక్రో సెలెక్ట్ చేస్తున్నాను. ఉబుంటూ సెలెక్ట్ చేశాను. సో, ఇక్కడ కీ పెయిర్ వచ్చేసరికి అంతకు ముందు ఉన్న కీ పెయిరే మనం వాడుకోవచ్చు. ఇంతకుముందు నేను ఒక కీ పెయిర్ సెలెక్ట్ చేశాను గదా! క్రియేట్ న్యూ కీ పెయిర్ అని సెలెక్ట్ చేసి ఒక కీ పెయిర్ క్రియేట్ చేశాను. కీ పెయిర్ అంటే ఏం లేదు. వాట్ ఈస్ ద కీ పెయిర్ అంటే ఇప్పుడు ఇదొక 2 కీస్ ఉంటాయన్నమాట. ఒకటేమో పబ్లిక్ కీ అని ఒకటుంటది. ఒకటి ప్రైవేట్ కీ అని ఒకటుంటదన్నమాట. సో, ప్రైవేట్ కీ, పీఆర్ మీన్స్ ప్రైవేట్ కీ, పీబీ మీన్స్ పబ్లిక్ కీ. 2 కీస్ ఉంటాయి. ఈ పబ్లిక్ కీ ఏంటంటే సర్వర్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఇదొక సర్వర్ అనుకోండి. సో, ఈ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు మనం ఒక కీ ఈ కీ తీసుకోమని మెన్షన్ చేస్తాం. సో, ఈ కీ తీసుకోమని మెన్షన్ చేసినప్పుడు ఏంటంటే, ఆ కీకి సంబంధించిన ప్రైవేట్ కీ మనం డౌన్‌లోడ్ చేసుకొనుంటాం ముందే ఆల్రెడీ. ఇది ప్రైవేట్ కీ మన దగ్గరుంటది. మన లోకల్ ల్యాప్‌టాప్‌లో కానీ మన దగ్గరుంటది ఈ ప్రైవేట్ కీ.
ఈ పబ్లిక్ కీ వచ్చేసరికి ఇట్ విల్ అసోసియేటెడ్ విత్ అ సర్వర్ అనమాట. సర్వర్‌కి అసోసియేట్ అయ్యి ఉంటది. ఇది కీ పేర్ యాక్చువల్‌గా. కీ పేర్ ఈస్ నథింగ్ బట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీని కలిపి మనం కీ పేర్ అంటాం. ఈ ప్రైవేట్ కీని, పబ్లిక్ కీని కలిపి మనం కీ పేర్ అంటాం. అది కీ పేర్. మీరు ఎప్పుడైతే కీ పేర్‌కి ఇక్కడ క్రియేట్ న్యూ కీ పేర్ అని క్లిక్ చేయంగానే ఈ ప్రైవేట్ కీ వచ్చి డౌన్‌లోడ్ అవుతుంది. మీ లోకల్ ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ అవుద్దనమాట. ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ అవుతది. ఇంకొక పబ్లిక్ కీ వచ్చేసరికి సర్వర్‌కి అటాచ్ అయ్యి ఉంటదనమాట. ఓకే. ఇది యాక్చువల్‌గా జరిగేది. ఇప్పుడేం చేశాను, నేను ఆల్రెడీ కొత్త సర్వర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కొత్త సర్వర్ క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు, నేను ఒక ఫెబ్ డెవాప్స్ బ్యాచ్ అనేది కీ ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రైవేట్ కీ నా లోకల్‌లో ఆల్రెడీ ఉంది. నా లోకల్‌లో ఆల్రెడీ ఉంది. ఏది ఫెబ్ డెవాప్స్ బ్యాచ్ అనేది ఇందాక ముందు క్రియేట్ చేశాను కదా! అది నా లోకల్‌లో ఉంది. అది యూజ్ చేసుకోమంటున్నానంటే దానికి సంబంధించిన పబ్లిక్ కీ ఇక్కడ ఉంటది కాబట్టి, ఈ పబ్లిక్ కీ మనకి ఆటోమేటిక్‌గా అక్కడ అటాచ్ అయిపోద్ది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ప్రాసెస్ జస్ట్ ఇమేజ్ చేంజ్ చేశాను. ఇందాకట్లాగానే జస్ట్ ఇమేజ్ చేంజ్ చేశాను అంతే. జస్ట్ ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ అయితే ఏం చేంజ్ చేయొద్దు. జస్ట్ ఓన్లీ సర్వర్ నేమ్ చేంజ్ చేశాను. అలానే ఇక్కడ అమెజాన్ లైనక్స్ ప్లేస్ ఉబుంటూ పెట్టాను. దెన్ జస్ట్ సింపుల్‌గా కనెక్ట్ అవుదాం. మీరిక్కడ ఇన్‌స్టాన్స్‌లోకెళ్తే ఈ కామన్‌గా ఫస్ట్ వచ్చేసరికి పెండింగ్ స్టేట్‌లో ఉంటది. దాని తర్వాత రన్నింగ్ స్టేట్. ఓకే. మనం సర్వర్ ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇది ఇందాకట్లాగా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. సెలెక్ట్ చేశాను. కనెక్ట్. సో, ఇక్కడ ఈసీ2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ సెషన్ మేనేజర్ ఎస్ఎస్‌హెచ్ క్లయింట్ ఈసీ2 సీరియల్ కన్సోల్ ఉంది కదా! ఇప్పుడు ఇది ఉబుంటూ సెలెక్ట్ చేశాను. దీని మీద క్లిక్ చేసి కనెక్ట్ అవ్వటానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీకు ఎర్రర్ వస్తది. ఎందుకంటే అది ఓన్లీ అమెజాన్ లైనక్స్ యూజ్ చేస్తేనే కనెక్ట్ అవుతది. అంతే తప్పితే ఉబుంటూ యూజ్ చేస్తే కనెక్ట్ అవ్వదు. యాహ్! ఐ థింక్ సో. రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేస్తే మనకి ఇష్యూ వచ్చింది. మేబీ ఉబుంటూ కూడా వి కెన్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్ ఐ థింక్ సో. ఐ డిడ్‌ంట్ ట్రై ఎనీ టైమ్. ఉబుంటూ నేను ఇలా ట్రై చేయలేదు. ఓకే. మేబీ ఉబుంటూ కూడా కనెక్ట్ అవుతుంది. సో, బట్ సెంటోస్ అవన్నీ ఇచ్చేస్తే కనెక్ట్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉబుంటూకి మనకు ఉబుంటూ అనే ఒక యూజర్ వస్తాడన్నమాట. ఇక్కడ ఉబుంటూ అని వస్తది. అదే అమెజాన్ లైనక్స్‌కి అయితే వేరేగా వస్తది. సో, ఉబుంటూని కూడా మనం డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వచ్చు దీన్ని బట్టి. రెడ్ హ్యాట్‌ని ట్రై చేసాం. రెడ్ హ్యాట్ అలా అయితే అలా కనెక్ట్ అవ్వదు. సో, దీన్ని ఇంకొక విధంగా ఎలా కనెక్ట్ అవ్వచ్చు అంటే మనం మీకు పుట్టి అని ఒకటుంటదండి. ఆ పుట్టిననేది మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, నా లోకల్ ఇక్కడ సో, డౌన్‌లోడ్ పుట్టి. డౌన్‌లోడ్ పుట్టి. పుట్టి అనేది ఒక టూల్ అన్నమాట. మనం కనెక్ట్ దీని మీద క్లిక్ చేసి జస్ట్ దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్, నెక్స్ట్. డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వచ్చు. ఇందాకటి కనెక్ట్ అయినట్టు. అది కాకుండా త్రూ పుట్టి అనే ఒక టూల్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు మనం. యెస్. ఫినిష్. సో, మనకి ఆల్రెడీ ఇది మనకి సెర్చ్‌లో కానీ, డెస్క్‌టాప్‌లోకి వచ్చుంటది ఆల్రెడీ పుట్టి అనేది. జస్ట్ ఇది రీడ్‌మీ ఫైల్. ఓకే. ఈ రీడ్‌మీ ఫైల్‌ని క్లోజ్ చేయండి. ఇది అవసరం లేదు కదా! ఇది రీడ్‌మీ ఫైల్. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మన కొత్తగా క్రియేట్ చేసిన సర్వరు. దీన్ని డైరెక్ట్‌గా మనం ఉబుంటూ తీసుకుంటే డైరెక్ట్‌గా కూడా పనిచేస్తుంది. ఈజీ టు కనెక్ట్ డైరెక్ట్‌గా. లేదు దాన్ని ఇంకొక వేలో కనెక్ట్ అవ్వాలి అంటే పుట్టి అనే ఒక టూల్ యూజ్ చేస్తాం. మీరు సెర్చ్‌లోకి మీరు పుట్టి ఇన్‌స్టాల్ చేశారు కాబట్టి సెర్చ్‌లో పుట్టి అని మీరు టైప్ చేయండి. ఇలా వస్తదనమాట. ఈ పుట్టి అనేది ఒక టూలు.
సో, ఇలా వస్తది. దీన్ని మనం ఏంటంటే కనెక్ట్ అవ్వాలి అంటే మీరిక్కడ ఎస్ఎస్‌హెచ్ మీద క్లిక్ చేయండి. ఈ ఎస్ఎస్‌హెచ్ మీద క్లిక్ చేసి సో, ఇక్కడ ఆథరైజేషన్ అని ఉంటది. ఇక్కడ ఏయూటీహెచ్ ఆథరైజేషన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి జస్ట్ ఓపెన్ అని ఒకసారి వన్ ఇక్కడ ఐపీ మెన్షన్ చేయాలి. పబ్లిక్ ఐపీ తీసుకోవాలండి. నేను ఐపీ మెన్షన్ చేయలేదు. సో, దీని మీద క్లిక్ చేయండి. ఒక సర్వర్‌కొచ్చేసరికి మనం ఒక సర్వర్ క్రియేట్ చేయంగానే మీకు ఇక్కడ తెలియాల్సిందేంటంటే, ఈ సర్వర్ మీద క్లిక్ చేస్తే ఈ సర్వర్ డీటెయిల్స్ ప్రైవేట్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ అని 2 ఉంటాయండి. ప్రతి సర్వర్‌కి మనకి ఒక పబ్లిక్ ఐపీ ఉంటది. ఒక ప్రైవేట్ ఐపీ ఉంటది. సో, వాట్ ఈస్ ద మెంట్ బై పబ్లిక్ ఐపీ అంటే ఏంటి? ప్రైవేట్ ఐపీ అంటే ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రైవేట్ ఐపీ అనేది మీరు ఒక్కసారి సర్వర్ క్రియేట్ చేశారనుకోండి. ఆ ప్రైవేట్ ఐపీ చేంజ్ అవ్వదు. అంటే మీరు సర్వర్‌ని స్టార్ట్ చేసి, స్టాప్ చేసినా, ఏం చేసినా ఈ ప్రైవేట్ ఐపీ మాత్రం చేంజ్ అవ్వదు. ఈ పబ్లిక్ ఐపీ వచ్చేసరికి మీరు సర్వర్ స్టాప్ చేసి, స్టార్ట్ చేస్తే ఈ పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతది. ఈ పబ్లిక్ ఐపీ కూడా చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే, మనకి స్టాటిక్ ఐపీని ఈ స్టాటిక్ ఐపీ అని ఒకటుంటదనమాట. ఆ స్టాటిక్ ఐపీని అలొకేట్ చేశామనుకోండి, ఈ పబ్లిక్ ఐపీగా అంటే దాన్నే మనం ఎలాస్టిక్ ఐపీ అని కూడా అంటాము. సో, ఈ ఎలాస్టిక్ ఐపీని మనం అలొకేట్ చేస్తే, అప్పుడు ఇది మనం సర్వర్ స్టాప్ చేసినా, స్టార్ట్ చేసినా ఈ పబ్లిక్ ఐపీ మాత్రం చేంజ్ అవ్వదు. మనం ఈ ఎలాస్టిక్ ఐపీ అసైన్ చేయకపోతే దెన్ ఆటోమేటిక్‌గా ఇది ఎవ్రీ టైమ్ మనం స్టార్ట్ చేసి, స్టాప్ చేస్తే ఈ పబ్లిక్ ఐపీ ఇదవుద్ది. వన్ మోర్ థింగ్ ఇక్కడేంటంటే పబ్లిక్ అని క్లియర్‌గా తెలుస్తుంది కాబట్టి అంటే ఏంటంటే మీ సర్వర్‌ని మనం త్రూ ఇంటర్నెట్ ద్వారా వి కెన్ ఏబుల్ టు యాక్సెస్. పబ్లిక్ ఈస్ నథింగ్ బట్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ పబ్లిక్ ఐపీ వి కెన్ ఏబుల్ టు యాక్సెస్ త్రూ ఇంటర్నెట్. ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ అలానే ఈ ఐపీ ద్వారా మనం ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయలేం. ఇది ప్రైవేట్‌గా యూజ్ చేస్తామనమాట. సో, అంటే మనం ఆ పర్టిక్యులర్ నెట్‌వర్క్‌లో ఉంటేనే అంటే ఇంకొక సర్వర్ క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సర్వర్. సో, ఈ 2 సర్వర్స్ ఒకటే నెట్‌వర్క్‌లో ఉంటే, ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలంటే, లైక్ సర్వర్ 1 నుంచి సర్వర్ 2 కనెక్ట్ అవ్వాలంటే, మనం ఈ ప్రైవేట్ ఐపీ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్. కానీ త్రూ పుట్టి నుంచి కానీ ఇలా కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా పబ్లిక్ ఐపీ కావాలి. సో, ఈ పబ్లిక్ ఐపీ కాపీ చేస్తున్నాను. కాపీ. దెన్ వీ కెన్ గో టు పుట్టి. ఓకే. అథెంటికేట్. ఇది మనకిక్కడేంటంటే అది యూజువల్‌గా ఆథరైజేషన్ ఈ కీ తీసుకోవాలి. అది వన్ సెకండ్. ఇక్కడ ఆథరైజేషన్ మనం కీ ఉంది కదా! ఆ కీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. కీని బ్రౌజ్ చేయాలి. ఎస్ఎస్హెచ్ ఆథరైజేషన్.
ఈ పుట్టి ఐ విల్ చెక్ ఇట్ అండి. ఇది చెక్ చేసి చెప్తాను. యూజువల్‌గా ఏంటంటే, ఈ పుట్టి డైరెక్ట్‌గా మనకి ఇక్కడ ఆథరైజేషన్ అన్న దగ్గర మనకి ఒక ఫైల్ అప్‌లోడ్ చేసే ఆప్షన్ రావాలనమాట. సో, ఇక్కడ మనకేంటంటే, ఈ ఫైల్ అప్‌లోడ్ చేసే ఆప్షన్ రావట్లేదు. ఇక్కడ పబ్లిక్ కీ ఉంది కదా! సో, ఈ పబ్లిక్ కీని యూజువల్‌గా ఇది యూజ్ చేసుకుంటదనమాట. ఈ యూజ్ చేసుకునే ఆప్షన్ రావాలి. సో, మనకెందుకు రావట్లేదో చూడాలి. సో, ఇక్కడ మనకి ఒక కీని ఎక్స్‌పెక్ట్ చేస్తది. ఒక ప్రైవేట్ కీని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే, అది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. చూడాలి. చూసి చెప్తాను. నేను యూజువల్‌గా ఏంటంటే, ఇక్కడ నో సపోర్ట్ ఆథరైజేషన్ మెథడ్స్ అని వస్తుంది. ఇలా పబ్లిక్ కీని మనం మెన్షన్ చేయాలి. పబ్లిక్ కీ తీసుకోవాలి. ఇక్కడ పబ్లిక్ కీ తీసుకోవట్లేదు. సో, ఒకసారి చెక్ చేసి చెప్తాను. పబ్లిక్ కీ ఎందుకు తీసుకోవట్లేదు అనేది. ఇక్కడ మనకి బ్రౌజ్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ రావాలి. ఆ ఆప్షన్ రావట్లేదు. పబ్లిక్ కీ తీసుకునే ఆప్షన్ రావట్లేదు. సో, ఐ విల్ చెక్ ఇట్. ఓకే. ఒకసారి చెక్ చేసి చెప్తాను. మేబీ మనం చేసిన వెర్షన్ ఇది ఎక్కువగా ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా పుట్టి యూజ్ చేయట్లేదు. మేము ఎక్కువ గిట్ బాష్ కానీ, అలా డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతాం కాబట్టి ఎక్కువ యూజ్ చేయట్లేదు. లేటెస్ట్ వాటిలో ఏదైనా చేంజ్ అయిందేమో చూసి ఐ విల్ టెల్ యూ జస్ట్ వై ఇట్ ఈస్ నాట్ టేకింగ్. సెర్చ్ చేస్తే ఇంకొక వెర్షన్‌లో అండి పుట్టి కాకుండా ఇంకొక వెర్షన్‌లో మనం యూజ్ చేయాల్సిందేంటంటే గిట్ బాష్ యూజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. సో, ఒకసారి మనం ఇన్‌స్టాన్స్‌కెళ్దాం. సో, ఐ విల్ చెక్ ఇట్ దట్ వన్. మనం గిట్ బాష్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ ఎస్ఎస్‌హెచ్ క్లయింట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్ ఇన్ ఇన్‌స్టాంట్ ఈసీ2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలో ఆల్రెడీ మనం చూపించాం. సో, ఇలా ఆల్రెడీ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతదనమాట. ఇలా కాకుండా డైరెక్ట్‌గా ఎస్ఎస్‌హెచ్ క్లయింట్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఈ ఎస్ఎస్‌హెచ్ క్లయింట్ మీద క్లిక్ చేస్తే మీరు దీన్ని కాపీ చేసి జస్ట్ ఇక్కడ సెర్చ్‌లో గిట్ బాష్ అని ఒక టూల్ ఉంటదండి. ఈ గిట్ బాష్. ఈ గిట్ బాష్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో అనేది రేపు క్లాస్‌లో చెప్తాను. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఏంటి అనేది. సో, మీరు ఇక్కడ గిట్ బాష్‌కెళ్ళండి. ఈ గిట్ బాష్ అని ఒకటుంటది. ఈ గిట్ బాష్‌కెళ్ళిన తర్వాత ఇందులో మనకు ఆల్రెడీ డౌన్‌లోడ్స్‌లో మనకి కీ ఉంటదండి. సో, ఈ డౌన్‌లోడ్స్‌లోకెళ్ళండి. ఈ డౌన్‌లోడ్స్‌లోకెళ్ళిన తర్వాత ఇందాక కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి. లైక్ ఎస్ఎస్‌హెచ్ -i ద కీ దెన్ ఉబుంటు ఇదంతా. సో, ఇట్ విల్ ఆస్క్ యెస్ ఆర్ నో అని అడిగిద్ది. మొబీ ఎక్స్‌ట్రీమ్ కూడా వాడొచ్చండి. మొబీ ఎక్స్‌ట్రీమ్ కూడా వాడొచ్చు. సో, ఐ విల్ టెల్ యూ దట్ వన్ ఆల్సో. మొబీ ఎక్స్‌ట్రీమ్ కూడా వాడొచ్చు. అదే డిఫరెంట్ పుట్టి వాడొచ్చు, మొబీ ఎక్స్‌ట్రీమ్ వాడొచ్చు, గిట్ బాష్ వాడొచ్చు. ఇప్పుడు మనం యూజ్ చేసిందేంటంటే, ఇప్పుడు గిట్ బాష్‌ని యూజ్ చేసి మనం కనెక్ట్ అయ్యామనమాట. సో, గిట్ బాష్ యూజ్ చేసి ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, సింపుల్‌గా మనం ఏదైతే సర్వర్ ఉందో ఇక్కడ మనం ఇన్‌స్టాంట్ మీద క్లిక్ చేస్తే, సో, ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టాంట్‌ని సెలెక్ట్ చేసి జస్ట్ కనెక్ట్ అన్న తర్వాత ఇక్కడ ఎస్ఎస్‌హెచ్ క్లయింట్ మీద క్లిక్ చేస్తే, ఇక్కడ దీన్ని కాపీ చేయాలనమాట. దీన్ని కాపీ చేసి జస్ట్ మీరు గిట్ బాష్‌లో పేస్ట్ చేయండి. ఎక్కడ పేస్ట్ చేయాలంటే డౌన్‌లోడ్స్‌లో పేస్ట్ చేయాలి. ఎందుకు అంటే మన కీ అనేది డౌన్‌లోడ్స్‌లోనే ఉంది కాబట్టి జస్ట్ ఎస్ఎస్‌హెచ్ -i దెన్ ఈ కీ నేమ్ మనం ఇది ఆటోమేటిక్‌గా పేస్ట్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఈసీ2 అయితే ఈసీ2 మీరు రెడ్ హ్యాట్ కానీ, సెంటోస్ కానీ యూజ్ చేస్తే మీకు ఇక్కడ ఈసీ2 యూజర్ వస్తది. అదే ఉబుంటూ యూజ్ చేస్తే మీకు ఉబుంటూ యూజర్ వస్తది. అది ఒక్కటే మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. సో, ఇది మనం మీరు కామన్‌గా రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవ్వాలంటే ఇదే కమాండ్. సో, మొబీ ఎక్స్‌ట్రీమ్ కూడా వాడొచ్చు. ఐ విల్ టెల్ యూ దట్ పుట్టి అని మొబీ ఎక్స్‌ట్రీమ్ గురించి రేపు చెప్తాను. అది పుట్టిలో ఏంటో ఇష్యూ ఉన్నట్టుంది. అది చూసి ఒకసారి రేపు చెప్తాను. ఇవి సర్వర్స్‌ని ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది. రేపు డైరెక్ట్‌గా మనం వీపీసీ ఆ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. ఈరోజు చెప్పిన క్లాస్‌లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి.